హలో నమస్తే, నేను బాలు. మీరు వింటున్నారు MarutiTalkies.com వాయిస్ మూవీ రివ్యూ. ఈ మధ్య మరి నల్లబూస అయిపోయిన కుర్ర హీరో వరుణ్ సందేశ్ తన ఉనికిని తెలియచేయడానికి చమ్మకు చల్లు అంటూ ఈ వారం థియేటర్లకు వచ్చాడు. విజయాల లెక్కల్లో వెనకబడ్డాడు కానీ చేతిలో ఉన్న సినిమాల లెక్కల్లో మాత్రం ఘనంగానే ఉన్న వరుణ్ హిట్ కోసం మొహం వాచిపోయి ఉన్నాడు. ప్రయోగాలతో విమర్శకుల ప్రశంసలే కానీ ప్రేక్షకుల చప్పట్లు కొట్టించుకోవడంలో కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తున్న నీలకంఠ ఈసారైనా కోలుకుని వరుణ్ కు హిట్ ఆనందాన్ని అందించగలడో లేదో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే యువజంట హన్షు శ్యామ్ల ప్రేమ కథే ఈ చమ్మకు చల్లో. టీనేజ్ లో ఫ్రెండ్షిప్ గా మొదలైన ఈ జంట బంధం పరిస్థితుల ప్రభావం ప్రేమగా రూపుదాలుస్తుంది. తర్వాత వారి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకుంటారు. కానీ ట్విస్ట్ లేకపోతే ప్రేమ కథలో కిక్ ఉండదు కాబట్టి ఓ ట్విస్ట్ ఆ ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమను పరీక్షిస్తుంది. ఆ పరీక్షను హీరో హీరోయిన్ ఏ విధంగా నెగ్గారు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే చమ్మకు చల్లో ఈ టైటిల్లో ఉన్న చమక్కు గమ్మత్తు ఈ సినిమా మొత్తంలో టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకదు. సర్లే నీలకంఠ సినిమా కదా, చమక్కులో గిమక్కులో వద్దులే అని సర్దుకుపోదాంలే అనుకుంటే అసలుకి అసలు వస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో నీలకంఠ మార్క్ అక్కడక్కడ కనిపిస్తుంది తప్పించి మొత్తంగా మైమరిపించదు. ఎప్పుడు విభిన్న కథాంశాలతో ప్రయోగాలు చేసే నీలకంఠ ప్రేమ కథ చేస్తున్నాడని తెలిసి ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ను ఇష్టపడేవారు ఆనందించారు. కానీ ఈ సినిమా అటువంటి అంచనాలను 1% కూడా అందుకోలేక అందరి ఆశలను ఆవిరి చేసింది. ఏదో ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకునే నీలకంఠ ఈ సినిమాలో అటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకపోవడమే చాలా నష్టాన్ని కలిగించింది అని చెప్పవచ్చు. సినిమాకు ఆత్మ లాంటి కథనంలో కూడా వైవిధ్యం లేకుండా నీలకంఠ లాంటి దర్శకుడి చిత్రంలో వినోదాన్ని ఆశించడం అత్యాశ అవుతుంది. ప్రేమకు మానసిక పరిపక్వత అవసరం అనే అంశాన్ని జోడించి రియాలిటీకి దగ్గరగా స్వచ్ఛమైన ప్రేమ కథను చూపించాలని ప్రయత్నించిన నీలకంఠ అందుకు అనుగుణంగా ముచ్చట గొలిపే రొమాన్స్, చెక్కలిగింతలు పెట్టే నవ్వులు, సున్నితంగా డిస్టర్బ్ చేసే భావోద్వేగాలు వంటి విషయాలకు తన స్క్రీన్ ప్లేలో పెద్దపీట వేయకపోవడంతో ఈ సినిమాను ప్రేమ కథ అని బలవంతంగా నమ్మాలే కానీ ప్రేమలో ఉన్న అనుభూతిని మాత్రం ఆస్వాదించలేం. సినిమాలో క్యాథరిన్ పాత్ర మినహా మరే అంశము ఆకట్టుకోదు. సినిమా మొదటి సగాన్ని భరించడం కష్టమే. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ తాలూకు సంకేతాలు మొదలయ్యే సన్నివేశాలు కొన్ని తప్పించి ఫస్ట్ హాఫ్ అంతా విసుగు పుడుతుంది. రెండో సగం కూడా ఇంచుమించు మొదటి సగం లాగానే ఉంటుంది. కాకపోతే క్యాథరిన్ ప్రెజెన్స్ చాలా వరకు, వెన్నెల కిషోర్ కామెడీ కొంతవరకు ప్రేక్షకులకు ఊరటనిస్తుంది. వారిద్దరూ మినహా సినిమాలో కనిపించే అన్ని పాత్రలు మూసాతత్వాన్ని తగిలించుకుని నిరాశపరుస్తాయి. కథ ప్రకారం హీరోయిన్ మనస్తత్వమే స్క్రీన్ ప్లేకు ప్రాణం. కానీ అలాంటి విషయాన్ని ట్విస్టులు, ముగింపుల కొరకు మాత్రమే ఉపయోగించుకుని సినిమాలో ఫీల్ కు అవకాశం లేకుండా చేశారు. మాటల్లో కూడా నీలకంఠ మార్క్ పూర్తిగా కరువైంది. కిరణ్ వారణాసి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ఏ విధంగానూ ఉపయోగపడే సూచనలు కనిపించవు. మిగతా అన్ని సాంకేతిక విభాగాలు సాధారణమైన పనితనాన్ని మాత్రమే ప్రదర్శించాయి. వరుణ్ నీలకంఠ కూడా హ్యాపీ డేస్ బాయ్ గానే గుర్తించడం బాధాకరం. వరుణ్ మూసా నటనతో బోర్ కొట్టించాడు. సంచిత బానే ఉంది, ముఖ్యంగా ఆమె స్మైల్ ఆకట్టుకుంది. నటన పరంగా పర్వాలేదని చెప్పాలి. స్ట్రక్చర్ విషయంగా ఈ అమ్మాయిలో మరిన్ని దిద్దుబాటు చర్యలు అవసరం. క్యాథరిన్ షోను స్టీల్ చేస్తుంది. అందానికి తగ్గట్టు పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ తో చూపు తిప్పుకొనివ్వదు. డైలాగులు, నటన విషయంగా తప్పులు ఉన్నప్పటికీ ఆమె అందాన్ని చూసి వాటిని మన్నించేయవచ్చు. వెన్నెల కిషోర్ కనిపించిన కాసేపు నవ్విస్తాడు. బ్రహ్మాజీ హీరో తండ్రిగా ఆనలేదు. మిగతా నటులు రొటీన్ గా పర్వాలేదు అనిపించారు. సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే క్యాథరిన్ ఒకటి సినిమాకు ప్లస్ పాయింట్ కి చెప్పుకోవచ్చు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మూసా కథనాలు, మూసా పాత్రలు, మూసా డైరెక్షన్, మొత్తంగా అన్ని మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో. చివరిగా కొసమెరు విషయానికి వస్తే చమ్మకు చెల్లో అనే పేరులో ఉన్న స్పార్క్ సినిమాలో కనిపించకపోవడంతో వరుణ్ సందేశ్ పరాజయాల పరంపరకు మరో కొనసాగింపుగా మాత్రమే ఈ సినిమా పేరు దక్కించుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది చమ్మకు చెల్లో సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, గుడ్ డే, బాయ్.